మిస్టర్ మార్క్స్, థ్యాంక్ యూ. అతను ఏమనుకుంటున్నాడు? అతను ఏమనలేదు. అతను పని చూసావా? 100 సంవత్సరాలు బతకాల్సిన నా గర్ల్ఫ్రెండ్ని కాపాడు. 50 మిలియన్కి ఇవ్వడం లెక్క అని చూశాడు కదా. నిజంగా అతను పని చూడలేదు నువ్వు? వస్తున్నా అంటే మైకల్ మైకల్ ఇదే చూపు, ఇదే ప్రయత్నం. 3 మైకల్ ఈ రకాల అవుట్పుట్ అది చూస్తాను. మైక్ కోట ఎక్కువ బద్దలైపోతుంది రోయ్. మాట్లాడుతున్నానుగా, కళ్ళు కనిపించట్లా? దొబ్బయ్యా యబ్బా. మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంటే బాగుంటుంది. భయం వేసినప్పుడు నాన్న పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది. మరి మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎవరు మన పక్కన ఉంటే బాగుంటుంది. కేటీ ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళ పక్కన ఉంటే బాగుంటుంది. నాకు మీరా పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. పేద మీద చిరునవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బ్రతకడానికి బలం వస్తుంది. ఇలా నేను ఫ్లోలో ఉన్నప్పుడు వెనక్కి వెళ్తే నాకు కింది నుంచి ప్రజలకు మంట కూడా వస్తుంది. వస్తున్నాడు నాకు చెప్ప వస్తున్నాను 50 మిలియన్స్ చెక్. నువ్వు ఇచ్చిన టార్గెట్ కంటే 5 times ఎక్కువ. శ్మశానంలో రంగులు వేసుకున్న వాటం నువ్వు చెప్ప పొగడవే. కోట కోడిగుడు రంగులో ఉన్నాడు, గులాబీ రంగులోకి వచ్చేసావు రైట్. వీటికి మైకేల్ గారు వాల్యూ తెలుసు, నాకు మటుకు మీరా వాల్యూ తెలుసా? తను వెళ్ళిపోయాయి కదా, తన వాల్యూ నాకు తెలిసి వచ్చింది. వీడికి కూడా అంతే. ఒక మహానుభావుడిని మేధావిని వదిలేసని చెప్పి వాడు ఫీల్ అవ్వాలి. అందుకు కానీ ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది రిజిగ్నేషన్ లెటర్. నీకు నచ్చిన రీజన్ రాసుకొని ఎక్కడ కంఫర్టబుల్ అక్కడ చేసుకో. ఇప్పటిదాకా మీతో మాట్లాడింది నేను అంత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పలేను. అందుకు నువ్వు కానీ ట్రాన్స్లేట్ చేసి ఎలాగో చెప్పు. బూతులు చెప్పుకోకుండా చూసుకో. ఏమన్నా డౌట్ నాకు కాల్ చేయి. 9059 ఇది కూడా మీరా నెంబర్. మీరా సార్జీ, నేను అర్జున్ పాల్ గారు. మైకేల్ వేరేదాన్ని సార్, మైకేల్ వేరేదాన్ని. మీ వాడి ఫోటో పెట్టి నా ఫోటో చూపిస్తారు కదండి. ఆ అర్జున్ గారి దెబ్బకి నా బతుకు కుక్క చెప్పిన ఇతర తయారైంది. మీరు చెప్పిన క్లాసులు విని మైండ్ తొప్పి రోడ్డు మీదకి వచ్చాను. అమ్మాయికి పెళ్ళైంది అది కాదు సార్. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఎంతమంది విడాకులు తీసుకొని మళ్ళీ ఇంకొకటి బతకలేదు చెప్పండి. అది కాదు సార్. ఇప్పుడు ఒక అమ్మాయితో తిరిగాం. అప్పుడు అతను ఏమని తెలియదు, తర్వాత తెలిసింది. ఎప్పుడు అది ఇంకో గుట్టంగాని పెళ్లి చేసుకొని హనుమకి గోవాకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏడు నుంచి తుడుచుకోవడానికి ఖర్చు లేదని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి. లేదా వాతో సుఖంగా ఉందనుకోండి, ఒక కోట కొనుక్కొని ఏదో డ్రైవ్ దగ్గర పడిపోవాలి. లేదు వాడొద్దు నువ్వే కావాలందనుకోండి, వెళ్ళి దాన్ని పెళ్లి చేసుకోవాలి. అందుకు కానీ ఇండియాకి వెళ్ళాలి, మీరని చూడాలి. కనీసం బట్టలు ఇక్కడ బతుకే మట్టి కొట్టుకుపోతుంటే బట్టలు పోగొట్టండి.